యేసుక్రీస్తు వారు కన్య గర్భమందు జన్మించడానికి గల కారణం ఏంటి? ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారు కన్య గర్భమందు జన్మించడానికి గల కారణం ఏంటి అనే దాన్ని మనం ఆలోచన చేస్తే కొంతమంది ఏమనుకుంటున్నారో దాని గురించి ఆలోచించి అసలు గ్రంథం ఎందుకు యేసుక్రీస్తు వారు కన్య ద్వారా వచ్చారు అన్న దాని గురించి ఏం చెప్పిందో మనం ఆలోచన చేద్దాం. కొంతమంది ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు ఎక్కువ శాతం మంది, క్రైస్తవ సంఘాలు ఎక్కువ శాతం మంది యేసుక్రీస్తు వారి కన్యకి పుట్టగల కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఆయన పాపం లేనివాడుగా ఉండటం కోసం కన్యగర్భమందు జన్మించాడు అనేది వాళ్ళ వాదన. ఎందుకంటే యేసుక్రీస్తు వారి కన్యకి ఎందుకు పుట్టాడని వాళ్ళ వాదన, ఆయన పాపం లేనివాడుగా ఉండాలి. అంటే మనుషులందరూ తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టుకొస్తున్నారు. యేసుక్రీస్తు వారు మాత్రం తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా కాకుండా పురుషుని ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భవతి అయితే ఆ గర్భంలో రూపించబడినటువంటి శిశువుగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి అరుదించారు. అంటే ఇప్పుడు భార్యాభర్తల కలయిక ద్వారా జరిగినటువంటి జన్మ కథ అయింది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అలా ఎందుకు జన్మించాడు యేసుక్రీస్తు వారు అని అంటే యేసుక్రీస్తు వారు పాపం లేనివాడుగా ఉండాలి. తల్లిదండ్రుల కలయిక ద్వారా పుడితే మనిషికి పాపం వస్తుందా? తల్లిదండ్రులు కలయిక ద్వారా పుట్టినటువంటి జన్మ కళంకమైందా, పాపంతో నిండుకుని ఉందా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆదాము అనేటువంటి ఒక మనుషుని ద్వారా ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి వస్తున్నాడు. ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పాపం మనుషుల్లోనికి వస్తుంది. ఆదాము నుంచి ఆదాము చేసినటువంటి పాపపు బీజం ఆదాములోనే ఉంది. ఆదాము పుట్టినటువంటి కయ్యన్లో ఉంది. ఆదాము పుట్టినటువంటి హేబేల్లో ఉంది. తర్వాత కయ్యనుకు పుట్టినటువంటి పిల్లల్లో ఆదాము నుంచి వచ్చిన ఆ బీజం కయ్యన్లో ఎలాగైతుందో ఆ కయ్యన్లోంచి వచ్చినటువంటి బీజం ఆయన పిల్లల్లో ఉంది. ఆయన పిల్లల నుంచి పుట్టుకొచ్చినటువంటి వారిలో అలాగా ఒకరిలోంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఏంటి? పాపం. ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు నిజంగా అలా పుట్టుంటే, యేసుక్రీస్తు వారు మనం పుట్టినట్టుగానే తల్లిదండ్రుల ద్వారా పుట్టుంటే యేసుక్రీస్తు వారిలో కూడా ఏమొస్తుంది? ఆదాము నుంచి వచ్చినటువంటి పాపపు బీజం ఏదైతే ఉందో యేసుక్రీస్తు వారిలో కూడా పాపము వస్తుంది. కాబట్టి అలాంటి పాపముతో వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెడితే, ఆయన రక్తాన్ని చిందిస్తే మానవాళి పాపాలకు ఏం కలగదు? పాప ప్రక్షాళన కలగదు. కనుక అందు గురించి దేవుడు ఏం చేశాడనంటే అలాంటి పుట్టుక ద్వారా వస్తున్నటువంటి ఆ పుట్టుకని బ్రేక్ చేసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ తండ్రి నుంచి వచ్చినటువంటి బీజం కాకుండా తల్లి గర్భంలోనే యేసుక్రీస్తు వారు రూపించబడ్డాడు. ఆదాము నుంచి వస్తున్నటువంటి బీజం యేసుక్రీస్తు వారిలో కటిప్ చేయటానికి, యేసుక్రీస్తు వారిలో ఆపటానికి యేసుక్రీస్తు వారికి కన్యకు పుట్టాడు అనేది వాళ్ళ వాదన. సరే, వాళ్ళ వాదన పక్కన పెడితే ఇందులో మనం అనుమానించాల్సినటువంటి, ప్రశ్నించవలసినటువంటి ఒక సంగతి ఏంటంటే ఎక్కడ పెరిగాడు యేసుప్రభు వారు శిశువుగా ఉన్నప్పుడు? తల్లి గర్భంలోనేనా? తల్లి తండ్రి ప్రమేయం లేకుండా ఈ భూమి మీదకి ఏ జీవి రావట్లా. ఒకవేళ తల్లి గర్భంలో తల్లి తండ్రి బీజం ద్వారానే ఒక పిండం రూపకల్పన జరిగితే అందులో తల్లి పాత్ర ఎంత ఉంటుంది? ఇప్పుడు నేను ఉన్నాను, నేను జన్మించాను. అలా జన్మించానంటే నా తల్లిదండ్రుల ద్వారా నేను పుట్టాను. నా తల్లి గర్భంలో నేను రూపించబడుతున్నప్పుడు నా తండ్రి పాత్ర ఎంత ఉందో నా తల్లి పాత్ర కూడా అంతే ఉండాలి. వీళ్ళిద్దరి ఈ అండంతో, తల్లి గర్భంలో ఉన్నటువంటి అండంతో తండ్రి గర్భంలోంచి వచ్చినటువంటి శుక్రకణం ఈ రెండు ఫలదీకరణం చెందితేనే ఒక దేహం తయారవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో తండ్రి భాగం ఎంత ఉంటుందో తల్లి భాగం కూడా అంతే ఉంటుంది. సరే, ఇప్పుడు తండ్రిది శుక్రకణం రాలేదు కాబట్టి, అండంతో ఫలదీకరణం చెందలేదు కాబట్టి తల్లి గర్భంలోనే, మరీ గర్భంలోనే, కన్యగా ఉన్నటువంటి గర్భంలోనే రూపించబడ్డాడు కాబట్టి తండ్రిది లేదు కాబట్టి ఆయన పాపం లేనివాడు అని అనుకుందాం. ఒకవేళ వాళ్ళు అన్నట్టే మరి తల్లి గర్భంలో రూపించబడినటువంటి యేసుక్రీస్తు వారిలో తల్లి రక్తం ఆయనకి అప్లై అవదంటారా? తల్లి రక్తం యేసుక్రీస్తు వారిలో ఉన్నదంటారా? తల్లి రక్తాన్ని పంచుకోకుండా ఒక పిండం తయారవదు. ఆమె పాలు తాగుతాడు, పాలలో 6 రక్తపు చుక్కలు కలిస్తేనే కానీ ఒక పాలు చుక్క రాదు. పాలు ఇస్తున్నామని అంటే సింపుల్గా రావట్లేదు. 6 రక్తపు చుక్కలు ఖర్చు అవుతేనే ఒక పాలు చుక్క వస్తుంది. ఆ పాలు ఎవరు తాగుతున్నారు? యేసుప్రభు వారు తాగుతున్నాడు. తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు, ఆ గర్భసంచిలో రూపించబడుతున్నప్పుడు తల్లికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆ కడుపులో పెరుగుతున్న పిండానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఈ తల్లి అయినటువంటి మరి ఎవరికి పుట్టింది? వాళ్ళ అమ్మ నాన్నకే కదా.
వాళ్ళ అమ్మ నాన్న ఎవరికి పుట్టారు? వాళ్ళ అమ్మ నాన్నకే కదా. అలా 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 మనం ఎక్కడికి వెళ్ళిపోతే మొదటి మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆదాము దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి పుట్టుక కూడా ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభువుకి వచ్చేసింది. ఒకవేళ అలాగే అనుకుంటే, అలాగే ఆ కారణనిమిత్తమే కన్యకు పుట్టించాడు అనుకుంటే వాళ్ళు పొరపడ్డట్టే. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అలా కూడా మానవుని యొక్క రక్తము యేసుక్రీస్తు వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఈ వాదన తప్పు అనేది నా ఆలోచన. ఏ వాదన? పాప బీజం లేకుండా యేసుక్రీస్తు వారు పుట్టాలి గనక కన్య గర్భాన్ని పుట్టాడు అన్నది వాదన తప్పు.